ఒంటికి రుద్దుకునే సబ్బు ఎక్కడ రిటర్న్ పాలసీ ఉంటుందా? నేను మెయిన్ ఈ వెస్టీజ్ బిజినెస్ కనెక్ట్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ అదే. అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రిటర్న్ పాలసీ రాసి ఇవ్వడం అంటే ప్రొడక్ట్ మీద ఎంత కాన్ఫిడెంట్ ఉంటే ఆ మాట రాస్తారని ఒకసారి ఆలోచించండి. అవునండి, అవును. అది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క బేస్ లైన్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, రిటర్న్ ఇచ్చేది మ్యాటర్ కాదు కదా, నాకు క్వాలిటీ అంత బాగుంది, మీరు తీసుకెళ్లి వాడండి, నచ్చకపోతే నాకు ఇచ్చేసేయండి, దాన్ని రాసిస్తున్నారు. ఒకవేళ ప్రొడక్ట్ బాగుంది అనుకోండి, ఎలా వెళ్ళాలి ఇది మరి జనాల్లోకి? ఇందాక మనం మాట్లాడుకున్నది ఏంటది, నోటి మాట ద్వారా వాడినటువంటి వ్యక్తి ఇంకొకళ్ళకి చెప్పడం. నేను వాడాను, ఇప్పుడు వాడిన కాబట్టి నాకు మాత్రమే దాని గురించి తెలుసు, నేను మాత్రమే చెప్పాలి. సెలబ్రిటీస్ ప్రొడక్ట్ వాడకుండా చెప్తున్నారు కదా, ఇక్కడ వాడకుండా చెప్పడం వల్ల ఏం జరుగుతుంది, బంద్ అయిపోయిన ప్రొడక్ట్ కూడా ఏదో కొంచెం పేరు చేంజ్ చేసి తీసుకొచ్చి నడిచిపోతుంది. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనమే ప్రొడక్ట్ వాడటం, అదే ప్రొడక్ట్ మనం ప్రమోట్ చేస్తాం. ప్రమోట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఈ కంపెనీ టర్న్ ఓవర్ పెరుగుతుంది. అవును, మధ్యవర్తులు ఎవరు ఉండరు ఇక్కడ. సిఎల్ఎఫ్లు కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, హోల్సేలర్ కానీ, రీటైలర్ కానీ, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కానీ వీళ్ళు ఎవ్వరు ఉండరు. సో మార్కెటింగ్ కాస్ట్ మొత్తం మిగిలింది కాబట్టి అదే మార్కెటింగ్ కాస్ట్ ఎవరికి ఇస్తారు ఇక్కడ, ఇది ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులకు ఇస్తారు. ఇప్పుడు మీరు ప్రమోట్ చేస్తారు మీకు ఇస్తారు, నేను ప్రమోట్ చేస్తే నాకు ఇస్తారు. ఒక్క పైసా కూడా మనం పెట్టుబడి పెట్టేది. ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి, ఇద్దరు జాయిన్ చేయండి, మీకు కార్లు వస్తాయి, డబ్బులు వస్తాయి, ఇవన్నీ డబ్బు కొట్టాల్సిన అవసరం లేదు. ఒక ప్రొడక్ట్ మనకు కొనుక్కొని వాడతాం, నచ్చితే దాన్ని ప్రమోట్ చేస్తాం. ఇది బేస్ రూల్ సార్. అయితే దీనివల్ల ఏం జరుగుతుందంటే, కంపెనీ ఓనర్ కు వేరే ఆప్షన్ లేదు, ప్రొడక్ట్ క్వాలిటీ తప్ప.